జీటీపీఎల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకొని ఆడిపాడి సందడి చేసిన ప్రజలు. జిల్లా జడ్జి భారతి లక్ష్మి, సిపి సాయి చైతన్యల ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు. సిబ్బందితో కలిసి నృత్యాలు చేసిన జిల్లా అధికారులు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక హోలీ పండుగ. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న పార్టీ పదవుల భర్తీకి కాంగ్రెస్ రంగం సిద్ధం. ముఖ్యమైన పోస్టులన్నీ భర్తీ చేయడానికి షెడ్యూల్ ఖరారు. ఈ నెల 15లోగా డీసీసీ కార్యవర్గం, 16 నుంచి 25లోగా అన్ని కార్యవర్గాల ఏర్పాటు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కలుగుతోంది. మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఘనంగా హోలీ వేడుకలు. రంగులు చల్లుకొని ఆడిపాడి సందడి చేసిన జర్నలిస్టులు. జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు. బుధవారం ద్వితీయ సంవత్సర పరీక్షలకు 369 మంది గైర్హాజరు. తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థులపై కొనసాగుతున్న సస్పెన్స్. ఢిల్లీ వెళ్లాల్సిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన వాయిదా. రేషన్ కార్డుల లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. రాబోయే వేసవికాలం దృష్ట్యా 3 నెలల రేషన్ ఒకేసారి సరఫరా. ఇందల్వాయి ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య. జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి నివాసంలో ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లా జడ్జి భారతి లక్ష్మి నివాసంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ కోర్టులలో పనిచేస్తున్న న్యాయ అధికారులు కలిసి భారతి లక్ష్మితో హోలీ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు అంతా కలిసి జిల్లా జడ్జికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సిపి సాయి చైతన్య పోలీస్ అధికారులు జిల్లా జడ్జిని కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సంబరాలు జరుపుకున్నారు. అనంతరం డీజే, సిపి పోలీస్ అధికారులు, న్యాయవాదులు కలిసి స్టెప్పులు వేసి నృత్యాలు చేశారు. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అదనపు డీసీపీ బస్వారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అధికారులు అంతా కలిసి హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్యాండ్ మేళాతో కలిసి సిపి సాయి చైతన్య నివాసానికి చేరుకున్నారు. సిపితో కలిసి హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. సిపి సాయి చైతన్య పోలీసు అధికారులందరికీ రంగులు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. అందరితో కలిసి సరదాగా స్టెప్పులు వేసి హుషారుగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. న్యాయవాదులు కూడా సిపిని కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇందూరు నగరంలో హోలీ పండుగ సందర్భంగా నిర్వహించిన వివిధ సంబరాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని ప్రజలతో కలిసి ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. మొదటగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన హోలీ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, హోలీ పండుగ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. ఈ పండుగ ద్వేషాలను దూరం చేసి ప్రేమ, సఖ్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది. రంగుల్లా మన జీవితాలు కూడా ఆనందంతో, ఐక్యతతో నిండిపోవాలి అని అన్నారు. అనంతరం 34వ డివిజన్లోని కుమార్ గల్లీలో మున్సిపల్ కార్మికులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నగర పరిశుభ్రత కోసం కష్టపడుతున్న మున్సిపల్ కార్మికులు నిజమైన సేవాదారులు. వారి కృషి వల్లనే నగరం పరిశుభ్రంగా ఉంటుంది. వారి సంక్షేమం కోసం నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను అని తెలిపారు. తదుపరి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ, పండుగలు సమాజంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి పరస్పర బంధాలను బలపరుస్తాయి. సమాజ అభివృద్ధికి ప్రతి వర్గం సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, సంఘ సభ్యులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు, జిల్లా, రాష్ట్ర, దేశ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రతి సంవత్సరం కూడా మేము హోలీ పండుగ ఘనంగా చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం ఇంకా ఘనంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే ఎన్నికైన మా కార్పొరేటర్ సోదర సోదరిమణులు ఈరోజు సంవత్సరము మొట్టమొదటి హోలీ పండుగ కొత్త వాళ్లకు. మరియు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా మనసు విప్పి, వయసుకు నిమిత్తం లేకుండా అందరం కూడా హోలీ పండుగ జరుపుకుంటా ఉన్నాం. హోలీ పండుగ అంటేనే వయసుకు నిమిత్తం లేకుండా, ఎటువంటి భేషజాలు లేకుండా, ఎటువంటి శత్రువులు కూడా దగ్గరయ్యే రోజు ఇది. తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థులపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఢిల్లీ వెళ్లాల్సిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన వాయిదా పడింది. తెలంగాణలో 2 రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్టానంతో చర్చించేందుకు ఈరోజు మధ్యాహ్నం ఆయన ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లేకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ అయింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో అధిష్టానం పెద్దలు ఫోన్లోనే చర్చించనున్నారు. రాష్ట్రంలో 2 రాజ్యసభ స్థానాలకు జరగబోతున్న ఎన్నికల్లో ఒక సీటు ఎవరికో ఖరారైనా మిగిలిన సీటు కోసం అభ్యర్థి ఎవరో అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధిష్టానం కోటాలో అభిషేక్ సింఘ్వీకే మరో ఛాన్స్ దక్కిందనేది ప్రచారం జరుగుతుంది. దీంతో మరో స్థానంలో అవకాశం కోసం అరడజన్కు పైనే ఆశావాహులు రేస్లో ఉన్నారు. జీవితాంతం పార్టీ కోసమే పనిచేశాం, ఈ ఒక్కసారికి ఆ ఛాన్స్ తమకే ఇవ్వండి అంటూ సీనియర్లు పార్టీకి తాము చేస్తున్న సేవలను గుర్తించాలంటూ మరికొంతమంది నేతలు ఎవరికి వారు అధిష్టానం పెద్దల వద్ద అవకాశం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు రేపటితో నామినేషన్ దాఖలుకు గడువు ముగియడంతో మనసులో ఎవరు ఉన్నారు, రాష్ట్రం నుంచి ఛాన్స్ కొట్టేయబోతున్న ఆ లక్కీ పర్సన్ ఎవరు అనేది ఉత్కంఠట రేపుతోంది. కాంగ్రెస్ పార్టీతో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కలుగుతుందని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి అన్నారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ, ఫిబ్రవరి 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు వికారాబాద్ జిల్లాలో శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగిందని, అందులో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ సచిన్ రావు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పాల్గొని డీసీసీ అధ్యక్షులకు సూచనలు చేయడం జరిగిందని, అందులో భాగంగా యోగా చేయించడంతో పాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని, దేశం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్రను వివరించడం జరిగిందని నగేష్ రెడ్డి తెలిపారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావాలనే ఆలోచనతో 1920లో మహాత్మాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడం జరిగిందని, శాంతియుతంగా బ్రిటిష్ వారిపై పోరాడుతూ 1947లో స్వాతంత్రం తీసుకురావడం జరిగిందని, స్వతంత్రం వచ్చిన అనంతరం నెహ్రూ గారు ప్రధానిగా 3 సంవత్సరాలు కృషి చేసి డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో 1950లో రాజ్యాంగాన్ని తీసుకురావడం జరిగిందని, ప్రపంచంలోని వివిధ దేశాలలో ముస్లింలు, క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారని, భారతదేశం అన్ని దేశాలతో సానుకూలంగా ఉంటూ అభివృద్ధి చెందాలని ఆలోచనతో మహాత్మా గాంధీ హిందూ ముస్లిం బాయ్ అంటూ మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండే విధంగా భారతదేశంలో హక్కులు కల్పించడం జరిగిందని నగేష్ రెడ్డి తెలిపారు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు దేశంలో వ్యవసాయదారులకు, ప్రజలకు, కార్మికులకు సరైన సౌకర్యాలు లేవని, కేవలం 20 గ్రామాలకు మాత్రమే విద్యుత్ సరఫరా ఉండేదని, నెహ్రూ దీర్ఘదృష్టితో
దేశాన్ని అభివృద్ధి వైపు నడిచే విధంగా చేయడం జరిగిందని, నెహ్రూ అనంతరం ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో ప్రజాప్రతినిధులపైన తిరుగుబాటు తీవ్రస్థాయిలో ఉంటూ ఎమ్మెల్యేలు ఎంపీలను రోడ్లపై తిరగనివ్వలేని పరిస్థితుల్లో అత్యవసర సంఘటనలు ఎదురైన సందర్భంలో రాజ్యాంగం ప్రకారం ఎమర్జెన్సీని 2 సంవత్సరాలు పెట్టాల్సి ఉన్నా 1 సంవత్సరం పెట్టి దేశాన్ని సానుకూల పరిస్థితుల్లోకి తీసుకురావడం జరిగిందని, ఇందిరాగాంధీ అంచెలంచెలుగా భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్లడం జరిగిందని ఆయన అన్నారు. గరీబీ హఠావో నినాదంతో ఇందిరాగాంధీ పేదవారికి కూడు గూడు ఇల్లు అందించడం జరిగిందని అన్నారు. దేశంలో కుల వివక్ష తీవ్రంగా ఉన్న రోజుల్లో ఇందిరాగాంధీ దేశాన్ని కులాలకు మతాలకు అతీతంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు. శిక్షణా శిబిరంలో ఉన్న ఇన్ఛార్జీలతో నగేష్ రెడ్డి తన అనుభవాన్ని తెలియజేస్తూ 1988లో నేను సర్పంచ్గా గెలుపొందిన సమయంలో మా గ్రామంలో కుల వివక్ష తీవ్రంగా ఉండేదని, టీ హోటల్లో దళితులకు వేరే కులస్తులకు వేరుగా గ్లాసులు ఉంచేవారని, దానిని నిర్మూలించడానికి అన్ని వర్గాలకు సమాన న్యాయం అందించాలనే ఆలోచనతో మొదటి తీర్మానం మా గ్రామంలో కుల వివక్షకు వ్యతిరేకంగా చేయడం జరిగిందని శిక్షణ శిబిరంలో ఉన్న అందరితో తన అనుభవాన్ని పంచుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం జరిగిందని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందించడం జరిగిందని, 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ సమయంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 24 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, రైతులకు సన్నవడ్లకు బోనస్ ఇస్తూనే రైతు రుణమాఫీ చేయడం జరిగిందని, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచడం జరిగిందని, 45,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని నగేష్ రెడ్డి తెలిపారు. ఈ విధంగా జిల్లా మొత్తం కూడా మున్సిపాలిటీ కైవసం చేసుకున్నాం కాబట్టి రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క మండల కమిటీలు వేసుకుంటాం, జిల్లా కమిటీలు వేసుకుంటాం, వారి శిక్షణ వేసుకుంటాం. ఆ ఎన్నికల ముందు ఇవన్నీ చేసుకున్న తర్వాత మా రాహుల్ గాంధీ గారు ఏదైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనలు మా దగ్గర పెట్టుకొని నేను ఒక కాంగ్రెస్ పార్టీకి సేవకుడిగా పనిచేస్తా. ఈ యొక్క జిల్లాలో నాకు ఎన్ని అధికారాలు ఇచ్చినా అది ఏదైతే భారతదేశంలో మన దాని ఏది శ్రీకృష్ణుడు యుద్ధం నడిపిస్తాడు, వారి దగ్గర ఎన్నో ఆయుధాలు ఉంటాయి, యుద్ధం చేస్తుంటారు. కానీ అన్ని అటువంటి ఆయుధాలు మాకు పార్టీ ఇచ్చింది జిల్లా అధ్యక్షులు. నేను ఏ ఆయుధం తీయకుండా వీళ్ళందరినీ వారిని మొప్పించి పార్టీకి నేను సేవకులుగా ఉండి అందరి బలోపేతంతో పార్టీని ముందుకు తీసుకెళ్ళి మరి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మండల స్థాయి కానీ, జిల్లా పరిషత్ కానీ, మండల ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు అన్నీ గెలుచుకొని కాంగ్రెస్ కైవసం చేసుకొని రాబోయే 29 ఎన్నికల్లో ఖచ్చితంగా ఉన్న జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాలు గెలిపి. నిజామాబాద్ నగరంలోని సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల ప్రధాన కార్యాలయం సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ కార్యాలయం ఎదుట సిబ్బంది ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు అంతా కలిసి ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీజే పెట్టుకుని డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. పోటాపోటీగా రంగులు చల్లుకుంటూ స్టెప్పులు వేశారు. కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న పార్టీ పదవుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులోగా ముఖ్యమైన పోస్టులు అన్నింటినీ భర్తీ చేయడానికి షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ మేరకు 10 రోజుల శిక్షణ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు తేదీలను ఖరారు చేసి పేర్లు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 15లోగా డీసీసీ కార్యవర్గం, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం, 16వ తేదీ నుంచి 25లోగా మండల బ్లాక్ కాంగ్రెస్ల కార్యవర్గం ఖరారు, ఏప్రిల్ 1 నుంచి 30లోగా బూత్ లెవెల్ గ్రామ పంచాయతీ స్థాయిలో అధ్యక్షులు కార్యవర్గాల నియామకం చేయనున్నారు. డీసీసీలు వెంటనే పేర్లు ఇస్తే మరోసారి సామాజిక సమీకరణలను సరిచూసి ప్రకటించనున్నారు. వివాదాలకు తావు లేకుండా పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి, ఇప్పటి వరకు అవకాశం రాని వారికి, ఎమ్మెల్యేలు ఎంపీలు సూచించిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అన్ని స్థాయిల కమిటీల నియామకం తర్వాత జిల్లా నియోజకవర్గ స్థాయిలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి రామ్ చరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన రామ్ చరణ్ ఏకలవ్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం విద్యార్థి వద్ద సెల్ ఫోన్ కనిపించడంతో టీచర్ మందలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. సాయంత్రం తోటి విద్యార్థులతో ఆటలు ఆడిన తర్వాత కొంతసేపటికి బాత్రూంకి వెళ్లిన రామ్ చరణ్ బట్టలు ఆరవేసుకునే తాడుతో ఉరివేసుకున్నాడు. అది గమనించిన తోటి విద్యార్థులు ప్రిన్సిపల్ రమేష్ కుమార్కు తెలియజేశారు. వెంటనే పాఠశాల సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రికి విద్యార్థిని తరలించారు. అక్కడ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సందీప్ ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. మరి 4 సంవత్సరాలు లేని విధంగా ఈ రెండు నెలల నుంచి మా బాబుకు అనేకమైన తీవ్ర ఒత్తిడిలు, అనేక రకంగా మానసిక ఇబ్బందులు పెడుతూ
ఈ టీచర్ యాజమాన్యం, ఈ స్కూల్ కరెస్పాండెంట్ వీళ్ళు మా బాబుకు కావాలని పట్టుబట్టి తన మీద కక్ష కట్టి తన ఇలా సావుకు గురి చేసిర్రు. ఆ బాబుకు కారణం ఏంటంటే మా బాబు ఎవరికి ఏ హాని చేసే వ్యక్తి కాదు. మరి మా బాబుకు మళ్ళీ ఎలా చనిపోయాడో అంటే అది చాలా కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉంది. మా బాబుకు మాత్రం అది న్యాయం జరగాలని మేమైతే గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. ఎట్లా జరిగింది, ఎలా చనిపోయాడు అనేది మాకు లేదు క్లారిటీ. కూడా వీళ్ళు ఇచ్చిన మాకు సమాచారం మేరకు ఒకళ్ళేమో బిల్డింగ్ మీద పడ్డాడు అని చెప్పి ఒకళ్ళు చెప్పారు, ఇంకోళ్ళేమో బాత్రూంలో జాడి పడ్డాడు అని చెప్పారు, ఇంకోళ్ళేమో హ్యాంగింగ్ అని చెప్పారు. మరి ఆ హ్యాంగింగ్ చేసుకున్న స్థలం చూస్తే తన కాలు కూడా కింది. కామారెడ్డి 38వ వార్డు కౌన్సిలర్ ఇప్ప ఉమారాణి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి అభ్యర్థి మాధవి కోర్టును ఆశ్రయించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 38వ వార్డు కౌన్సిలర్గా గెలిచి మున్సిపల్ చైర్పర్సన్ అయిన ఇప్ప ఉమారాణి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి అభ్యర్థి రంగమాధవి కోర్టును ఆశ్రయించారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 38వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి రంగమాధవి, స్వతంత్ర అభ్యర్థిగా ఉమారాణి పోటీ చేశారు. గత నెల ఓట్ల లెక్కింపు చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి రంగమాధవిపై స్వతంత్ర అభ్యర్థి ఉమారాణి కేవలం 3 ఓట్ల తేడాతో గెలుపొందారు. రీకౌంటింగ్ చేసినా అవే ఫలితాలు వచ్చాయి. దీంతో ఉమారాణి గెలుపొందినట్టుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఆ తర్వాత 16న అనూహ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి ఉమారానికి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అయితే ఓటమి చెందిన అభ్యర్థి రంగమాధవి గెలుపొందిన ఇప్ప ఉమారాన్ని ఎన్నిక చెల్లదంటూ కామారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై రంగమాధవిని ఫోన్ ద్వారా సంప్రదించగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం నిజమేనన్నారు. తమ పిటిషన్ను కోర్టు స్వీకరించిందని, వచ్చే నెల 6న విచారణ కొనసాగనున్నట్లు తెలిపారు. వార్డులో పలువురు 2 చోట్ల ఓటు హక్కు వినియోగించుకున్నారని మాధవి వెల్లడించారు. ప్రకృతిలో సంభవించే ఖగోళ మార్పులు సహజమైనవని, వాటి పట్ల సమాజంలో ఉన్న అపోహలు, మూఢనమ్మకాలను వీడాలని జనవిజ్ఞాన వేదిక పిలుపునిచ్చింది. మంగళవారం సాయంత్రం సంభవించిన చంద్రగ్రహణం సందర్భంగా గౌడవల్లిలోని సాకేత్ ప్రణామం ప్రధాన ద్వారం వద్ద జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక నాయకులు పివి ప్రసాదరావు మాట్లాడుతూ, గ్రహణం అనేది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి రావడం వల్ల ఏర్పడే కేవలం ఒక నీడల ఆట అని వివరించారు. భూమి వాతావరణం వల్ల చంద్రుడు ఎరుపు రంగులోకి మారే బ్లడ్ మూన్ ప్రక్రియ వెనుక ఉన్న రైలీ స్కాటరింగ్ వంటి శాస్త్రీయ కారణాలను ఆయన ప్రజలకు వివరించారు. అనంతరం రిటైర్డ్ ఇంజనీర్ సంపత్ రెడ్డి, మహిళా నాయకురాలు నిర్మల మాట్లాడుతూ, గ్రహణ సమయాల్లో గర్భిణీలు బయటకు రాకూడదని, ఆహారం తీసుకోకూడదని ప్రచారంలో ఉన్నవన్నీ అపోహలేనని కొట్టిపారేశారు. ధ్యాన పరమశివుడు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతగా గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి దీప్తి నాదెళ్ల గారు హాజరై వచ్చిన వారందరి చేత ధ్యానం చేయించి అద్భుతమైన ధ్యాన సందేశాన్ని అందించారు. పితామహ పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లాలో అద్భుతమైన ధ్యాన మందిరాన్ని నిర్మించడం, అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతిరోజు ధ్యానం చేస్తూ శాకాహారం భుజించి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలని తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా సిద్ధేశ్వర పిరమిడ్లో ధ్యానయాగ కార్యక్రమంలో పాల్గొన్న జ్ఞానదాతగా రావడం ఆనందంగా వ్యక్తపరిచారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి ఆత్మీయ విశిష్ట అతిథులుగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి హాజరై సిద్ధేశ్వర పిరమిడ్ వద్ద జరిగే కార్యక్రమాలకు తన వంతు సహాయాన్ని అందిస్తూ ప్రభుత్వంచే నిధులను విడుదల చేయిస్తానని తెలిపారు. రోడ్డు నిర్మాణానికి, డైనింగ్ హాల్ నిర్మాణానికి, నీటి సదుపాయానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్త ధ్యాన బంధువుల సమక్షంలో వేద బ్రాహ్మణుల వేద మంత్రోచ్చారణల మధ్య పరమశివుడి విగ్రహాన్ని అత్యంత ఘనంగా ఆవిష్కరించడం జరిగిందని PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో 1500 మంది ధ్యాన బంధువులు పాల్గొన్నారు. హోలీ సంబరాలను ప్రతి సంవత్సరం ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటామని గోశాల సనాతన ధర్మసభ సేవా సమితి అధ్యక్షులు రామ్ స్వరూప్ దాలియా అన్నారు. నగరంలోని గాంధీగంజ్ ప్రాంతంలో గల గోశాలలో మార్వాడీలు భక్తి పాటలు పాడుతూ భజనలు చేస్తూ నృత్యాలు చేసి హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోశాల సనాతన ధర్మసభ సేవా సమితి అధ్యక్షులు రామ్ స్వరూప్ దాలియా మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భక్తి శ్రద్ధలతో హోలీ సంబరాలు జరుపుకున్నామని తెలిపారు. ఒకరిపై ఒకరు రంగు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రప్రకాష్ మొదాని, కమల్ కిషోర్ ఇనాని, रोशन लाल भोरा सेवा समिति सभ्युलु पाल्गొన్నారు. होली का पर्व बड़े राजस्थानी समाज द्वारा आयोजित किया जाता है. यहाँ पे काफ़ी संख्या में लोग आते हैं और यहाँ पे गंज के अंदर भी जो इनका होली का दहन का कार्यक्रम बड़ी धूमधाम से राजस्थानी समाज के तत्वाधान में होता है. और दूसरे दिन सवेरे जुलूंडे के दिन यहाँ गौशाला में लगातार 60 सालों से कार्यक्रम बड़े धूमधाम से संपन्न हो रहा है. राजस्थानी समाज के और अन्य समाज के लोग काफ़ी संख्या में भाग लेते हैं और ये होली का बहुत ही आनंद लेते हैं. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాలనీలో గల మసీదులో ముస్లింలు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో గ్రామ ప్రజాప్రతినిధులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మైనారిటీ నాయకులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి ఇక్కడ కట్టినటువంటి నూతన మసీదులో ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హిందూ ముస్లిం బాయి బాయి అనే నినాదంతో ప్రతి సంవత్సరం గ్రామంలో ఉన్నటువంటి కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆహ్వానించి పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందును కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లతో పాటు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ యువకులు, మాజీ కోఆప్షన్ మెంబర్ తదితరులు పాల్గొన్నారు. आज जो है 13 रमज़ान के मौके पर हम तमाम लोग जो है इफ्तार पार्टी रखे थे, जिसके अंदर तमाम पार्टी के लोग शिरकत हाजिर हुए और हम सब जो है यहाँ जकरानपल्ली मंडल के अंदर सब मिलजुल के रहते हैं। यहाँ पे कोई ऐसा मामला नहीं है, सब इत्तेहाद के साथ मिलजुल के रहते हैं और तमाम पार्टी के लोग जो है इफ्तार पार्टी के अंदर आए हुए हैं। इन तमाम पार्टी वालों का हम सब जो है मुस्लिम कौम की तरफ से शुक्रिया अदा करते हैं। సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలో హోలీ పండుగ ఒకటని మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సతీష్ రెడ్డి, రాజ్ కుమార్లు అన్నారు. నగరంలోని మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ భవన్లో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు, కాలనీవాసులు, సంఘ సభ్యులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. అనంతరం ఒకరికి ఒకరు హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా మారుతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సతీష్ రెడ్డి, రాజ్ కుమార్లు మాట్లాడుతూ తాము ప్రతి సంవత్సరం హోలీ, వినాయక చవితి, బతుకమ్మలతో పాటు హిందూ సంస్కృతి సంప్రదాయాల పండుగలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. తమ కాలనీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తాము వారికి అందుబాటులో ఉంటామన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హోలీ వేడుకలు అంబరాన్నంటి సంబరాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గీత, సాయిరెడ్డి, మదన్ మోహన్, గంగారం, కోశాధికారి హేమంత్ కుమార్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాలనీవాసులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీరందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అందులో ఈ కాలనీలో ముఖ్యంగా పురుషుల కంటే మహిళలు ఉత్సాహంగా, ఉత్తేజంగా పాల్గొని వారి వారి అభిప్రాయాలు తెలియపరచడము చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ మీరు రండి అన్నయ్య, మీరు రండి, మీరు రావాలి, అందరూ పాల్గొనాలి. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. జర్నలిస్టులు ఒకరినొకరు రంగులు చల్లుకొని ఆడిపాడి సందడి చేశారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా హోలీ వేడుకలు నిర్వహించారు. ప్రతినిత్యం వార్తలు కవరేజీలో బిజీగా ఉండే ప్రింట్, ఎలక్ట్రానిక్, ఫోటో, వీడియో జర్నలిస్టులు క్లబ్ ఆవరణలో ఉల్లాసంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పాటలకు డ్యాన్సులు చేశారు. ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. హున్సా గ్రామంలో హోలీ సందర్భంగా కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు. హున్సా గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా కుస్తీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పోలీస్ సుభాష్ పటేల్ మరియు గ్రామ సర్పంచ్ మరకల్ శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటుకున్నారు. ప్రేక్షకుల కేరింతల మధ్య పోటీలు రసవత్తరంగా సాగాయి. విజేతలకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ వేడుక గ్రామంలో ఐక్యత, క్రీడాస్ఫూర్తిని మరింత బలపరిచింది. రేషన్ కార్డు లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే వేసవికాలం దృష్ట్యా ఒకేసారి సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన బియ్యం ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారునికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల సంఖ్య పెరిగింది. దాదాపు 1 కోటికి పైగా కార్డులు ఉన్నాయి. ఒకేసారి 3 నెలలకు సరిపడా కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా నిల్వలు, సాధ్యాసాధ్యాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఒకేసారి 3 నెలల కోటా పంపిణీ చేయాలని కేంద్రం యోచిస్తుండగా గత అనుభవాల దృష్ట్యా అనేక సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గతేడాది వర్షాకాలంలో ఒకే దఫా 3 నెలల కోటాను పంపిణీ చేశారు. ఆ సమయంలో ఇటు లబ్ధిదారులు, రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3 నెలల బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా రవాణా ఛార్జీల ఖర్చు తగ్గనుండడంతో పాటు డీలర్లు, హమాలీ కూలీ కలిసొచ్చే అవకాశం ఉంది. కానీ ఆ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో అది డీలర్లకు సమస్యగా మారింది. కార్డుదారుడు 3 సార్లు వేలిముద్ర వేయాల్సి ఉంది. దీనికి తోడు సర్వర్ సమస్యతో ఒక్కో కార్డుకు దాదాపు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. 3 రోజుల క్రితం వరకు భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు దిగి వస్తోంది. పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలని ఎదురు చూసే వారికి ఇదే మంచి సమయమని చెప్పాలి. వరుసగా 3 రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 8,580 నుంచి
7,850 వరకు తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతోనే ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. మరోవైపు రూపాయి మారకం విలువ డాలర్లతో పోలిస్తే మరో 67 పైసలు పతనమైంది. దీనివల్ల కూడా బంగారం, వెండి ధరలు తగ్గినట్లుగా విశ్లేషిస్తున్నారు. మార్చి 4 బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 3,110 రూపాయలు తగ్గి 1,64,510కి దిగి వచ్చింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 2,850 రూపాయలు తగ్గి 1,50,800కి తగ్గింది. వెండి ధర కూడా భారీగా పతనమైంది. జనవరి నెలలో ఏకంగా 60% పెరిగి కిలో వెండి 4 లక్షల మార్కును చేరుకోగా ఫిబ్రవరి నుండి వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. కొద్ది రోజులుగా ధర 2,70,000 నుంచి 3 లక్షల మధ్య ఊగిసలాడుతోంది. బుధవారం కిలో వెండిపై 20,000 తగ్గడంతో ధర 2,95,000కు పతనమైంది. చదువుతో పాటు సంస్కారాన్ని పెంపొందించుకోవాలని రూరల్ ఎంఈఓ సేవుల అన్నారు. 10వ తరగతి విద్యార్థులు చదువుతో పాటు ఉత్తమమైన సంస్కారంతో ముందుకు సాగాలని నిజామాబాద్ రూరల్ మండల విద్యాశాఖ అధికారి సేవుల అన్నారు. బుధవారం నాడు సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన 10వ తరగతి విద్యార్థుల వీడుకోలు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. బాల్యంలో ఉపాధ్యాయుల బోధన నుండి వ్యక్తిత్వాన్ని నిర్మించుకున్న విద్యార్థులు భవిష్యత్తులో రాణిస్తారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల ఉపాధ్యాయులు ఏ పోషన్న మాట్లాడుతూ క్రమశిక్షణ, నిరంతర శ్రమ విజయ సోపానాలు అవుతాయని, సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లలిత, డాక్టర్ సల్ల సత్యనారాయణ, గోపాల్, మహమ్మద్ జావేద్, విద్యాసాగర్, డాక్టర్ గంగాధర్, గణపురం దేవేందర్, స్వరూప, లలిత, శ్రీలత, సుజాత, సునంద, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలు కావస్తుంది. సంవత్సరానికి తరగతి అనుకుంటూ లాస్ట్కు 10వ తరగతిలో ఉంటూ ఈ పాఠశాల యొక్క జీవితాన్ని వాళ్ళు ముగించబోతా ఉన్నారు. ఈ నెల 14 నుంచి ఎగ్జామ్స్ ఉన్నవి. హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మాక్లూరులో నిబంధనలు అతిక్రమించిన ఓ దాబాపై పోలీసులు దాడులు చేశారు. మాక్లూరు మండల కేంద్రంలోని సుధీర్ ధాబాపై పోలీసులు దాడి చేశారు. ఎన్ఫోర్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు దాడి చేశామని పోలీసులు తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 369 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాథ్స్, బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 16,899 మంది విద్యార్థులకు గాను 369 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డిఐఈఓ రవికుమార్ తెలిపారు. 14,488 మంది జనరల్ విద్యార్థుల్లో 303 మంది, 2,411 మంది వొకేషనల్ విద్యార్థులకు గాను 66 మంది పరీక్షలకు గైర్హాజరు అయ్యారన్నారు. భీమ్గల్ పట్టణంలో చిన్న పెద్ద తేడా లేకుండా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. భీమ్గల్ పట్టణంలో హోలీ పండుగను యువత, చిన్నారులు వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకున్నారు. వీధుల్లోకి వచ్చి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సందడి చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. యోగా సభ్యులు నిర్వహించిన హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా యోగా సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటామని తెలిపారు. అలాగే K6 ఛానల్ ద్వారా పట్టణ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ సంబరాల్లో జొన్నల భూపాల్, జువాడి శ్రీనివాస్, అనంతరావు, సూరజ్, తిరుణగిరి, పృథ్వీరాజ్, వెల్డింగ్ రవి, హనుమాన్లు, హరీష్, దినేష్, ప్రసాద్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బషీరాబాద్లో గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామసభలో 2026-27 సంవత్సరానికి సంబంధించి చేయాల్సిన పనుల గురించి, విధుల గురించి చర్చించడం జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఆర్థిక నిధుల వివరాల ఖర్చులు చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇల్లు ట్యాక్సులు ప్రోత్సహించడానికి ట్యాక్స్ కట్టిన గృహ యాజమాన్యాలకు డ్రా తీయడం జరిగింది. విజేతలకు బహుమతులు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంబరాన్నంటిన హోలీ సంబరాలు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకొని ఆడిపాడి సందడి చేసిన ప్రజలు. జిల్లా జడ్జ్ భారతీ లక్ష్మి, సిపి సాయి చైతన్యల ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాలు. సిబ్బందితో కలిసి నృత్యాలు చేసిన జిల్లా అధికారులు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక హోలీ పండుగ.
నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకల సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న పార్టీ పదవుల భర్తీకి కాంగ్రెస్ రంగం సిద్ధం. ముఖ్యమైన పోస్టులన్నీ భర్తీ చేయడానికి షెడ్యూల్ ఖరారు. ఈ నెల 15లోగా డీసీసీ కార్యవర్గం, 16 నుంచి 25లోగా అన్ని కార్యవర్గాల ఏర్పాటు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కలుగుతోంది. మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఘనంగా హోలీ వేడుకలు, రంగులు చల్లుకొని ఆడిపాడి సందడి చేసిన జర్నలిస్టులు. జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు. బుధవారం ద్వితీయ సంవత్సర పరీక్షలకు 369 మంది గైర్హాజరు. తెలంగాణలో రాజ్యసభ అభ్యర్థులపై కొనసాగుతున్న సస్పెన్స్. ఢిల్లీ వెళ్లాల్సిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన వాయిదా. రేషన్ కార్డుల లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. రాబోయే వేసవికాలం దృష్ట్యా 3 నెలల రేషన్ ఒకేసారి సరఫరా. ఇందల్వాయి ఏకలవ్య గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య. జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.